సోషల్ మీడియా వేదికలపై నిత్యం సందడి చేసే మోస్ట్ పాపులర్ అండ్ లవ్లీ జోడీలలో దగ్గుబాటి రానా, మిహికా బజాజ్ జంట ఒకటి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక బడా ఫ్యామిలీగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి వారి వారసుడు దగ్గుబాటి రానా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన పాత్రలతో అలరించే రానా ఒకవైపు హీరోగా, మరోవైపు విలన్గా, ఇంకొక వైపు విలక్షణమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తూనే సినీ నిర్మాణంలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే రానా ఎంత పాపులరు, ఆయన భార్య మిహికా బజాజ్ కూడా సోషల్ మీడియా ప్రపంచంలో డిజైనింగ్ రంగంలో అంతటి ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నెటిజన్లను, అభిమానులను విశేషంగా ఆకట్టుకునే మిహికా తాజాగా పంచుకున్న ఒక ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో తీవ్రంగా వైరల్ అవుతోంది. దగ్గుబాటి రానా, మిహికా బజాజ్ల వివాహం 2020 ఆగస్టు 8వ తేదీన ఎంతో ఘనంగా జరిగింది. ఆ సమయంలో కరోనా నిబంధనలు తీవ్రంగా ఉండడంతో కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులైన 30 మంది సమక్షంలోనే వీరు ఒకటయ్యారు. ఇప్పటికే ఈ జంట వైవాహిక బంధానికి 6 ఏళ్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మిహికా బజాజ్ తమ పెళ్లినాటి అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఒక లవ్ ఎమోజీతో షేర్ చేసిన ఈ ఫోటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ పిక్ చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు రానా, మిహికా దంపతులకు సోషల్ మీడియా వేదికగా వెల్లువల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి వేడుకల్లో మిహికా బజాజ్ ధరించిన వెడ్డింగ్ డ్రెస్ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో మెప్పించింది. పైకి ఎంతో సింపుల్గా, రాయల్గా కనిపించిన ఆ లెహంగా వెనుక అపారమైన కష్టం దాగి ఉంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అనామికా ఖన్నా ఈ ప్రత్యేకమైన లెహంగాను డిజైన్ చేశారు. ఈ ఒక్క వెడ్డింగ్ డ్రెస్ తయారీ కోసం డిజైనర్లు, కళాకారులు ఏకంగా 1000 గంటలు నిరంతరం శ్రమించాల్సి వచ్చిందట. గతంలో ఆర్ట్ కనెక్ట్ వేదికగా మైదా అనే ఆర్ట్ షోను ప్రారంభించిన సందర్భంలో మిహికా తన కెరియర్, డిజైనింగ్ ప్రయాణం, సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ సమయంలో విలేకరులు ప్రతిష్టాత్మక అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి వచ్చిన కోడలిగా మీరు భవిష్యత్తులో సినిమాల్లోకి నటిగా వస్తారా అని ప్రశ్నించగా మిహికా తన మనసులోని మాటను చాలా స్పష్టంగా, వినమ్రంగా వెల్లడించారు. నాకు సినిమాలన్నా, నటీనటులన్నా ఎంతో గౌరవం ఉంది. కానీ నా ప్రపంచం కెమెరా ముందుకు కాకుండా కెమెరా వెనకే ఉంది. డిజైనింగ్ రంగాన్ని నేను ప్రాణంగా భావిస్తాను. అందులోనే నా సృజనాత్మకతను చూపిస్తాను. వెండితెరపై కథలు చెప్పడం అనేది ఒక ప్రత్యేకమైన నైపుణ్యం. ఆ విద్య తెలిసిన వారు మాత్రమే దాన్ని చేయాలి. అది నా వల్ల కాదు అని ఆమె తెగేసి చెప్పారు. కేవలం డిజైనింగ్ వర్కే పరిమితం కాకుండా మిహికా బజాజ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. తనదైన శైలిలో ఫ్యాషన్ డిజైనర్గా, సామాజిక కార్యకర్తగా ముందుకు సాగుతూ రానా సతీమణిగా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మిహికా.